Hi friends, welcome back to Surya Study Circle. ఈరోజు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి చాప్టర్ కాంతి పార్ట్ 2 చేసుకుంటామండి. కాంతి పార్ట్ 2 అయితే ముందు చాప్టర్లో కాంతిని గురించి సఫలంగా విశ్లేషించడం జరిగింది. అయితే ఈ చాప్టర్లో మనం ఏం చెప్తాం రా అంటే కాంతి మరియు దానికి సంబంధించినటువంటి ధర్మాలు మరియు కాంతి యొక్క సిద్ధాంతాలు ఏంటండి సిద్ధాంతాలు కాంతి సిద్ధాంతాలు మళ్ళీ చెప్తున్నా. ఈ చాప్టర్ అనేది డిఎస్సి వాళ్ళకి కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. జీకేకి ఉపయోగపడుతుంది మరియు ఫిజిక్స్కి ఉపయోగపడుతుంది అన్నట్టు. అయితే ఈ కాంతి సిద్ధాంతాలు ఎన్ని ఉన్నాయి అన్న విషయానికి వచ్చినప్పుడు జనరల్గా మనకు 4 సిద్ధాంతాలు కనబడతాయి. అయితే అందులో ఒకటోది ఏంట్రా అంటే కాంతి కణ సిద్ధాంతం. కాంతి కణ సిద్ధాంతం. రెండోది ఏంట్రా అంటే కాంతి తరంగ సిద్ధాంతం. కాంతి తరంగ సిద్ధాంతం మీరైతే నోట్స్ రాసుకోండి. కాంతి తరంగ సిద్ధాంతం. మూడోది ఏంటి అంటే క్వాంటం సిద్ధాంతం. క్వాంటం సిద్ధాంతం. నాలుగోది ఏంటి అంటే కాంతి విద్యుదయస్కాంత సిద్ధాంతం. విద్యుత్ అయస్కాంత సిద్ధాంతం. అర్థమవుతుందండి? మనకు కాంతిని గురించి తెలియజేయడానికి 4 సిద్ధాంతాలు ఉన్నాయండి. అయితే అందులో మొదటిది కాంతి కణ సిద్ధాంతం, రెండవది కాంతి తరంగ సిద్ధాంతం, మూడవది క్వాంటం సిద్ధాంతం, నాలుగవది విద్యుత్ అయస్కాంత సిద్ధాంతం. అయితే ఈ కాంతి కణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టడం జరిగింది అంటే మనకు సర్ ఐజాక్ న్యూటన్. ఐజాక్ న్యూటన్. ఈ సర్ ఐజాక్ న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు కాంతి కణ సిద్ధాంతాన్ని తెలియజేయడం జరిగింది అన్నట్టు. మరైతే ఈ కాంతి తరంగ సిద్ధాంతానికి మరొక పేరేంటి అంటే హైగెన్స్ తరంగ సిద్ధాంతం. హైగెన్స్ తరంగ సిద్ధాంతం. ఏమంట? హైగెన్స్ తరంగ సిద్ధాంతం. అయితే దీన్ని ఎవరు ప్రవేశపెట్టినారు అంటే హైగెన్స్ అనేటువంటి క్రిస్టియన్ హైగెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి దీన్ని హైగెన్స్ తరంగ సిద్ధాంతం అంటారండి. అయితే హైగెన్స్ తరంగ సిద్ధాంతం అంటే ఏంటో కూడా మనం చూద్దాము. ఈ క్వాంటం సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టినారు అంటే మ్యాక్స్ ప్లాంక్ అండి. మ్యాక్స్ ప్లాంక్. ఎప్పుడంటే 1900 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే విద్యుత్ అయస్కాంత సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టడం జరిగింది అంటే మ్యాక్స్వెల్. ఎవరండి? మ్యాక్స్వెల్. సో వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్తలు అన్నట్టు. కాంతి కణ సిద్ధాంతాన్ని న్యూటన్ ప్రవేశపెట్టడం జరిగింది. కాంతి తరంగ సిద్ధాంతాన్ని హైగెన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. క్వాంటం సిద్ధాంతాన్ని మ్యాక్స్ ప్లాంక్ ప్రవేశపెట్టడం జరిగింది. విద్యుత్ అయస్కాంత సిద్ధాంతాన్ని మ్యాక్స్వెల్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. అయితే కాంతి కణ సిద్ధాంతం అంటే ఏంటి, అదేం చెప్తుంది అన్న విషయానికి వచ్చినప్పుడు సర్ ఐజాక్ న్యూటన్ ప్రవేశపెట్టినటువంటి ఈ కాంతి కణ సిద్ధాంతం అనేది కాంతి కణాల రూపంలో ట్రావెల్ అవుతూ ఉంటుంది అని చెప్తుందండి. కాంతి కణ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే కాంతి అనేది కణాల రూపంలో ట్రావెల్ అవుతుంది అని చెప్తున్నాడు అండి. అయితే ఈ కణాలు ఎట్నుండి ఎట్లా పోతాయని చెప్పినారు అంటే అయితే కాంతి వేగం న్యూటన్ అభిప్రాయం ప్రకారం. ఎవరి ప్రకారం? న్యూటన్ అభిప్రాయ ప్రకారం. అంటే కాంతి కణ సిద్ధాంతం ప్రకారం కాంతి అనేది నీటిలో ఎక్కువ వేగంతోనూ మరియు గాలిలో తక్కువ వేగంతోనూ ట్రావెల్ చేస్తుంది అంటున్నాడండి. ఎవరి సిద్ధాంతం ప్రకారం? కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినటువంటి న్యూటన్ ప్రకారం కాంతి అనేది డెన్సర్ మీడియంలో అంటే నీటిలో ఎక్కువ వేగంతోనూ మరియు రేర్ మీడియంలో అంటే గాలిలో
తక్కువ వేగంతోనూ ట్రావెల్ అవుతుంది అని చెప్పినాడండి. కానీ వాస్తవానికి కాంతి అనేది గాలిలో ఎక్కువ స్పీడ్తోనూ మరియు నీటిలో తక్కువ స్పీడ్తోనూ ట్రావెల్ అవుతుందండి కదండి. సో కాబట్టి న్యూటన్ ప్రవేశపెట్టినటువంటి ఈ సిద్ధాంతం అనేది తప్పుదోవకి పోయిందండి. సో అయితే ఈ న్యూటన్ ప్రవేశపెట్టినటువంటి కాంతి కణ సిద్ధాంతంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే కాంతి అనేది కణాల రూపంలో ట్రావెల్ చేస్తూ ఉంటుంది అనేటువంటి సిద్ధాంతం అండి. అయితే ఈ న్యూటన్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త భూమికి ఆకర్షణ శక్తి ఉందనేసి తెలియజేసినాడు. అయితే ఈయన 3 గమన నియమాలను ప్రవేశపెట్టినాడండి. న్యూటన్ గమన నియమాలు అంటారు. సో న్యూటన్ గమన నియమాల్లో మొదటి న్యూటన్ గమన నియమం, రెండవ నియమం, మూడవ గమన నియమాలు అంటుంటాం. అంటే నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువు నిశ్చల స్థితిలోను, చలనంలో ఉన్నటువంటి వస్తువు చలనంలోనూ ఉంటుంది. ఎప్పుడు అంటే బాహ్య బలం ప్రయోగించనంత వరకు అని తెలియజేసేది న్యూటన్ మొదటి గమన నియమం. అయితే న్యూటన్ యొక్క రెండవ గమన నియమం ఏం చెప్తుంది అంటే మనం అప్లై చేసినటువంటి ఫోర్స్ అనేది దాని యొక్క ద్రవ్యరాశి మరియు త్వరణానికి మధ్య ఉన్నటువంటి లబ్ధాన్ని అప్లయింగ్ ఫోర్స్ అని చెప్తారండి. అంటే ఒక వస్తువు పైన అప్లై అవుతున్నటువంటి బలం అనేది ద్రవ్యరాశి మరియు త్వరణం యొక్క లబ్ధానికి సమానము అని చెప్తున్నాడు అండి. దాన్ని మనం చాలాసార్లు వాడుతుంటాం F=ma అనేసి. సో మూడవ న్యూటన్ నియమం ఏం చెప్తుంది అంటే చర్యకు ప్రతిచర్య అనేటువంటి నియమాన్ని ఆధారంగా చేసుకుని న్యూటన్ మూడవ నియమం అనేది పనిచేస్తుంది. దీని యొక్క అనువర్తనాలు కనుక గమనించినట్లయితే తుపాకీ పేలడం, రాకెట్ కింద నుండి పైకి ఎగరడం మరియు పక్షులు ఎగరడం వంటి అనువర్తనాలు ఈ న్యూటన్ మూడవ గమన నియమాన్ని బేస్ చేసుకొని పనిచేస్తాయండి. మరి న్యూటన్ దాని యొక్క గమన నియమాలు మళ్ళా చలనంలో మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడికి వచ్చేయండి కాంతి తరంగ సిద్ధాంతం. ఈ కాంతి తరంగ సిద్ధాంతంని ఎవరు ప్రవేశపెట్టినారు అంటే క్రిస్టియన్ హైగెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ కాంతి తరంగ సిద్ధాంతం ఏం చెప్తుంది అన్న విషయానికి వచ్చినప్పుడు కాంతి అనేది పేరులోనే ఉంది చూడండి, తరంగాల రూపంలో ట్రావెల్ చేస్తుంది. హైగెన్స్ ఏం చెప్తున్నాడమ్మా, కాంతి అనేది తరంగాల రూపంలో ట్రావెల్ చేస్తుంది. అయితే ఈ తరంగాలు ట్రావెల్ చేయడానికి ఒక యానకం అవసరం అవుతుంది. ఆ యానకం గురించి ఈయన ప్రస్తావించడం జరిగిందండి. అయితే ఈ హైగెన్స్ ఏం ప్రస్తావించడం జరిగింది అంటే విశ్వం మొత్తం ఎవరండి హైగెన్స్ ప్రవేశపెట్టినటువంటి మాట. ఈ విశ్వం మొత్తం ఈథర్ అనేటువంటి మూలకంతో నిండి ఉంది. ఈయన ప్రకారం ఏమంట విశ్వం మొత్తం ఈథర్ అనేటువంటి మూలకంతో నిండి ఉంది. ఆ ఈథర్ని మీడియంగా మార్చుకొని కాంతి అనేది తరంగాల రూపంలో ట్రావెల్ చేస్తుంది అన్న విషయాన్ని ఈ హైగెన్స్ అనేటువంటి వ్యక్తి కాంతి తరంగ సిద్ధాంతంలో తెలియజేయడం జరిగింది అన్నట్టు. అయితే ఈయన ఏం చెప్తున్నారు అంటే కాంతి అనేది డెన్సర్ మీడియంలో కంటే రేర్ మీడియంలో అంటే విరళ యానకంలోనే అంటే గాలిలోనే ఎక్కువ వేగంతో ట్రావెల్ చేస్తుంది అన్న విషయాన్ని ఈయన తెలియజేయడం జరిగింది. న్యూటన్ చెప్పినటువంటిది తప్పు, దానికి క్వైట్ ఆపోజిట్గా కాంతి అనేది ట్రావెల్ చేస్తుంది అనే విషయాన్ని ఈయన తెలియజేసినాడు. అయితే ఈయన కాంతి ట్రావెల్ చేయడానికి ఈథర్ అనేటువంటి ఒక మూలకం గుండా దాన్ని యానకంగా చేసుకొని ట్రావెల్ చేస్తుందని చెప్పినాడు. వాస్తవానికి కాంతి అనేది యానకం గుండా ట్రావెల్ చేయదు, యానకం లేకపోయినా కూడా ట్రావెల్ చేస్తుంది అన్నట్టు. మూడవది ఏంటంటే క్వాంటం సిద్ధాంతం. ఏంటండి క్వాంటం? సో మనకు పేర్లోనే ఉందండి క్వాంటం. క్వాంటం అంటే ఏంటంటే ఎనర్జీ ప్యాకెట్స్ అని అర్థం, అంటే శక్తి ప్యాకెట్లు అని అర్థం. సో కాంతి అనేది ఎనర్జీ ప్యాకెట్స్ రూపంలో అంటే చిన్న కణాలలో శక్తి దాగి ఉంటూ సో ఆ శక్తి కణాలు అనేటివి ప్యాకెట్ల రూపంలో ట్రావెల్ చేస్తూ ఉంటాయి అనేసి ఈ సిద్ధాంతం తెలియజేయడం జరుగుతుందండి. అయితే ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినందుకు మ్యాక్స్ ప్లాంక్ అనేటువంటి శాస్త్రవేత్తకు నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగిందండి. ఎవరికి? మ్యాక్స్ ప్లాంక్ అనేటువంటి శాస్త్రవేత్తకు ఈ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినందుకు మ్యాక్స్ ప్లాంక్కి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. అయితే ఈ కాంతి అనేది శక్తి ప్యాకెట్ల రూపంలో అంటే కణాల రూపంలోనే ఆ కణాల్లో ఏం దాగి ఉంటుందంట, శక్తి అనేది దాగి ఉంటుందంట. సో దాన్ని బేస్ చేసుకొని ఆ కణాల శక్తి కారణంగానే కాంతి అనేది ట్రావెల్ చేస్తుంది అనేసి ఈ క్వాంటం సిద్ధాంతం అనేది తెలియజేస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే
క్వాంటం అంటే శక్తి ప్యాకెట్ అంటాం. దీన్నే మనం క్వాంటం సిద్ధాంతంలో దీన్నే మనం ఏమంటాం అంటే ఫోటాన్ అంటామండి. ఫోటాన్. సో ఫోటాన్ అంటే శక్తి ప్యాకెట్లు అని అర్థం అండి. శక్తి ప్యాకెట్లు అని అర్థం. సో దీని గురించి తెలియజేస్తున్నటువంటి సిద్ధాంతం క్వాంటం సిద్ధాంతం. అయితే 4వ సిద్ధాంతం ఏంటంటే విద్యుత్ అయస్కాంత సిద్ధాంతం. 4వ సిద్ధాంతం ఏంటండి? విద్యుత్ అయస్కాంత సిద్ధాంతం. అయితే ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే మ్యాక్స్వెల్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ సిద్ధాంతం ఏం చెప్తుందిరా అంటే ఒక కంక్లూజన్ ఇచ్చింది అన్నట్టు. ఏంట్రా అంటే కాంతి అనేది విద్యుత్ మరియు అయస్కాంత తరంగ లక్షణాలను కలిగి ఉంటుంది. ఏం చెప్తున్నాడు అండి? కాంతి అనేది విద్యుత్ మరియు అయస్కాంతం యొక్క తరంగ లక్షణాలు అంటే వేవ్ నేచర్ని, వేవ్ క్యారెక్టర్ని కలిగి ఉంటాయనేసి తెలియజేస్తున్నాడు అండి. సో ఆ రీజన్ చేతనే ఏంటి కాంతి విద్యుత్ మరియు అయస్కాంత తరంగాల లక్షణాన్ని కలిగి ఉండే రీజన్ చేతనే కాంతి అనేది యానకం అవసరం లేకపోయినా కూడా ట్రావెల్ చేస్తుంది. యానకం అనేది దీనికి అవసరం లేదు. అంటే కాంతి ట్రావెల్ చేయడానికి యానకం అనేది అవసరం లేదు, మీడియం అనేది అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఈయన క్షుణ్ణంగా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో అయితే దీన్ని మనం ఏం సిద్ధాంతంగా చెప్తున్నారంటే విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతంగా తెలియజేస్తున్నాం. దీన్ని ఎవరు ప్రవేశపెట్టినారు అంటే మ్యాక్స్వెల్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రవేశపెట్టినాడు. అయితే కాంతి వేగం పైన ఏంటండి కాంతి వేగం పైన మొదటిసారిగా ప్రయోగం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కాంతి వేగం పైన మొదటిసారిగా ప్రయోగం చేసి అంటే కాంతి వేగాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేసినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే గెలీలియో. ఎవరండి? గెలీలియో. అయితే కాంతి వేగాన్ని లాబొరేటరీలో అంటే ప్రయోగశాలలో ఖచ్చితంగా కనుక్కున్నటువంటి వ్యక్తి ఈయన కాదు. అర్థమవుతుందండి ఏం మాట్లాడుతున్నామా? కాంతి వేగాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేసినటువంటి మొదటి శాస్త్రవేత్త ఎవరు అంటే గెలీలియో. అయితే కాంతి వేగాన్ని ఖచ్చితంగా ప్రయోగశాలలో కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఫోకాల్ట్. ఎవరండి? ఫోకాల్ట్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. అయితే గాలిలో కాంతి వేగం అర్థమవుతుందండి. గాలిలో కాంతి వేగం 3 × 10⁻10 మీటర్/సెకండ్ అని, నీటిలో ఎక్కడండి నీటిలో కాంతి వేగం 2 × 10⁻10 మీటర్/సెకండ్ అని. అయితే స్పేస్లో అంటే వ్యాక్యూమ్లో ఏంటి వ్యాక్యూమ్లో శూన్యంలో లేదా వ్యాక్యూమ్లో ఎంత అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్ వేగంతో కాంతి అనేది ట్రావెల్ అవుతుంది అన్న విషయాన్ని మనకు ఫోకాల్ట్ తెలియజేయడం జరిగిందండి. సో ఇవి కాంతి కణ సిద్ధాంతాలు అనమాట. కాంతికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఒకటి కాంతి కణ సిద్ధాంతం ఎవరు ప్రవేశపెట్టినారు అంటే న్యూటన్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే కాంతి కణాల రూపంలో ట్రావెల్ చేస్తుందని చెప్పినాడండి. రెండవది ఏంటంటే కాంతి తరంగ సిద్ధాంతం, దీన్ని ప్రవేశపెట్టింది హైగెన్స్ అండి. సో కాంతి తరంగాల రూపంలో ట్రావెల్ చేస్తుంది, దానికి ఒక యానకం ఉపయోగపడుతుంది అన్నాడు. ఆ యానకాన్ని మనం ఏమంటున్నారంటే ఈథర్ గుండా ట్రావెల్ చేస్తుందని చెప్పినాడు. మూడవది ఏంటంటే క్వాంటం సిద్ధాంతం. సో ఈ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది మాక్స్ ప్లాంక్ అనేటువంటి శాస్త్రవేత్త. ఎప్పుడు అంటే 1900వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి గాను ఈయనకు నోబెల్ పురస్కారం కూడా రావడం జరిగింది. అయితే క్వాంటం అంటే శక్తి ప్యాకెట్ల రూపంలో కాంతి అనేది ట్రావెల్ చేయడం జరుగుతుంది అనేసి ఈ క్వాంటం అనే సిద్ధాంతం అనేది తెలియజేసింది. నాలుగవది విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతం. విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతం అంటే కాంతి కణాలు అనేటివి విద్యుత్ మరియు అయస్కాంత తరంగం యొక్క లక్షణాలను కలిగి ఉంటాయి. సో ఆ లక్షణం చేతనే కాంతికి యానకం అవసరం లేకపోయినా కూడా శూన్యంలో గుండా ప్రవేశించగలదు అనేటువంటి విషయాన్ని మ్యాక్స్వెల్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక మాట, విశ్వం మొత్తం ఈథర్ నిండి ఉంది అనేసి హైగెన్స్ చెప్పినాడండి. ఇక్కడ ఇంకొక బిట్ జీకేకి సంబంధించి ఒక పాయింట్ మనకు ఉపయోగపడవచ్చు అన్నటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాం. విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారా అంటే కాస్మాలజీ అంటారండి. కాస్మాలజీ, రష్యన్లో కాస్మాలజీ అంటారండి. ఆస్ట్రానమీ అని కూడా చెప్తుంటారు. సో అది అమెరికన్లో, ఇది కాస్మాలజీ అన్న కూడా విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రం అనేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కాస్మాలజీలో కా తీసేసి సి పెట్టినాం అనుకోండి సిస్మాలజీ అవుతుందండి. కాస్మాలజీ గుర్తుపెట్టుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి కాస్మాలజీ. కాస్మాలజీ అంటే రష్యన్ లాంగ్వేజ్లో విశ్వం గురించిన అధ్యయన శాస్త్రం అని అర్థం. ఆస్ట్రానమీ అన్న విశ్వం గురించి అధ్యయన శాస్త్రమే. అయితే అదే అమెరికన్ వాళ్ళు యూజ్ చేసేటువంటి శాస్త్రం. అయితే ఇక్కడ కాస్మాలజీలో కాదీసి సి పెట్టినారనుకోండి సిస్మాలజీ అవుతుంది. సో ఈ సిస్మాలజీ అంటే ఏంటంటే భూకంపాల గురించి
అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని సిస్మాలజీ అని చెప్తారండి. సో ఇవి 4 కాంతికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు. అయితే తర్వాత ఏంటంటే కాంతి యొక్క ధర్మాలు. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొంచెం స్పీడ్ అయితే స్లో చేసుకొని చదవండి, వీలైతే నోట్స్ రాసుకోండి. కాంతి ధర్మాలు, కాంతికి సంబంధించినటువంటి ధర్మాల గురించి మనం మాట్లాడతాం. ఒక 7-8 ఉన్నాయండి. సో ఆ 7-8 గురించి మనం మాట్లాడతాం. చాలా ఇంపార్టెంట్. కాంతికి సంబంధించినటువంటి ఈ ధర్మం లేకుండా డిఎస్సికి బిట్ ఫ్రేమ్ కాదు అనే ఉద్దేశంతో మీరు చదువుకోవాల్సినటువంటి ఇంపార్టెన్స్ కలిగినటువంటి కాన్సెప్ట్ ఆ టాపిక్ అండి. సో ఏంటంటే టాపిక్ ఏంటంటే కాంతి ధర్మాలు. కాంతి సిద్ధాంతాలు అయిపోయింది, కాంతి ధర్మాలు. ఈ కాంతి ధర్మాల్లో మొదటిది కాంతి సరళ రేఖ మార్గం గుండా ట్రావెల్ చేస్తుంది. కాంతి అనేది స్ట్రైట్గా ట్రావెల్ చేస్తుంది. లైట్ రేస్ అనేటివి స్ట్రైట్ లైన్గా ట్రావెల్ చేస్తాయి అనేటువంటి విషయాన్ని మొదటి ధర్మంగా తెలియజేస్తున్నామండి. అయితే రెండవది అంటే స్ట్రైట్ లైన్ అన్నమాట. కాంతి అనేది స్ట్రైట్ లైన్గా అంటే యారోగా ఇలా ట్రావెల్ అవుతుంటుంది అనమాట. కాంతి అనేది స్ట్రైట్ లైన్గా ట్రావెల్ అవుతుంది. మరి రెండోది కాంతి పరావర్తనం. కాంతి పరావర్తన ధర్మం చాలా ఇంపార్టెంట్ అండి. బిట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండోది కాంతి వక్రీభవనం లేదా కాంతి పరావర్తనం, తర్వాత కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. నాలుగోది కాంతి పరిక్షేపణం లేదా కాంతి విక్షేపణం. ఐదోది కాంతి పరిక్షేపణం. ఆరోది కాంతి వివర్తనం. ఏడోది కాంతి వక్రీభవనం. ఇక్కడ డాష్ అనుకునేది, ఇది డాష్ కాదు, యారో మార్కు. దీన్ని రుజువర్తనం అంటారండి. రుజువర్తనం లేదా రుజు మార్గం. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. రుజు మార్గం అంటే కాంతి అనేది స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతుంది అని అర్థం అండి. సో అందుకనేసి నేను యారో మార్క్ వదిలేసాను అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. రుజువర్తనం లేదా రుజు మార్గం అని చెప్తుంటారు. అంటే స్ట్రైట్ లైన్ అనేసి లీనియర్ లైన్ అని చెప్తామండి. సో కాంతి అనేది ఎప్పుడు కూడా లైట్ రేస్ చూడండి, when they are falling they will pass in a straight line. ఎక్కడి నుండి ఎట్లన్నా తీసుకో, లైట్ రేస్ అనేవి స్ట్రైట్ గానే ట్రావెల్ అవుతాయి. ఒకవేళ దానికి ఏదైనా అడ్డం వచ్చిందంటే అవి బెండ్ కావడమో లేకుంటే వెనుక తిరగడమో లేకుంటే చొచ్చుకొని రావడమో జరుగుతుంది. కానీ లైట్ అనేది స్ట్రైట్ గానే ట్రావెల్ చేస్తుంది. అదే దాని యొక్క ధర్మం. అర్థమవుతుందండి. సో రెండోది ఏంటంటే కాంతి పరావర్తనం. సో దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే, ఎందుకంటే ఎక్కువ అవకాశం ఉన్నటువంటి లొకేషన్ అండి బిట్ అడగడానికి. సో కాబట్టి కాంతి పరావర్తనం గురించి మాట్లాడదాం. కాంతి పరావర్తనం గురించి మాట్లాడిన తర్వాత మిగిలినటువంటివి కూడా మనం మాట్లాడుకుంటాం. సో కాంతి పరావర్తనం అంటే ఏంటంటే కాంతి అనేది ఒక తలంపై పడినప్పుడు ఆ తలం గుండా చొచ్చుకొని పోకుండా అంటే కిందికి రాకుండా అది తిరిగి ఆ తలం నుండి వెనుదిరిగి ట్రావెల్ చేస్తుందండి. అంటే కాంతి ఒక ఉపరితలంపై పడినప్పుడు అది వెనుతిరిగి అదే యానకంలోనికి ప్రవేశిస్తుంది. సో ఈ నియమాన్ని మనం ఏమంటాం అంటే కాంతి పరావర్తన నియమము అంటారండి. అంటే when the light travels in a medium, ఏ మీడియం అన్నా తీసుకోండి, ఇక్కడ నుండి చూడండి ఇది మొత్తం రేర్ మీడియం ఒకవేళ తీసుకుంటే, ఇది డెన్సర్ మీడియం అని తీసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, లైట్ ఈస్ ఫాలింగ్ ఆన్ ద సర్ఫేస్, ఇట్ విల్ టర్న్స్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ మీడియం. లైట్ రే is falling on the surface, when it is touched the surface
it will turns back into the same medium. So this phenomena is called as reflection of light. కాంతి పరావర్తనము అని చెప్తామండి. అంటే కాంతి అనేది ఒక ఉపరితలంపై పడినప్పుడు లేదా ఒక సమతలంపై పడినప్పుడు అది వెనుతిరిగి ప్రయాణం చేస్తుంది, అదే తలంలోనికి వెనుతిరిగి ప్రయాణం చేస్తుంది. ఈ నియమాన్ని మనం ఏమంటాం రా అంటే కాంతి పరావర్తన నియమము అని చెప్తామండి, లేదా ఈ ధర్మాన్ని కాంతి పరావర్తన ధర్మం అని చెప్తామండి. అందులో ఈ లైట్ రేని మనం ఏమంటాం రా అంటే, ఈ కాంతి కిరణాన్ని మనం ఏమంటాం రా అంటే ఇన్సిడెంట్ రే అని చెప్తామండి. పతన కిరణము ఏంటండి? పతన కిరణము లేదా ఇన్సిడెంట్ రే, ఇన్సిడెంట్ రే అంటామండి. అయితే ఇక్కడ రిఫ్లెక్షన్ అనేది మాట జరుగుతుంది చూసినారా, ఉపరితలం పైపడినప్పుడు ఆ రిఫ్లెక్షన్ అనే మాట జరిగి ఈ రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి ఈ రేని మనం ఏమంటాం అంటే పరావర్తన కిరణము, పరావర్తన కిరణము అంటారండి. సో దీన్ని రిఫ్లెక్టింగ్ రే, రిఫ్లెక్టింగ్ రే అని చెప్తుంటారండి. అయితే ఇలా రిఫ్లెక్షన్ అనేటువంటి ఫినోమినా జరగాలి అంటే ఖచ్చితంగా అక్కడ పడుతున్నటువంటి తలం అనేది గుర్తుపెట్టుకో, ఇంపార్టెంట్. ఖచ్చితంగా అక్కడ పడుతున్నటువంటి తలం అనేది మనం ఫస్ట్ పార్ట్ 1 వీడియోలో చెప్పినాం. ఆబ్జెక్ట్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి అనేసి, పాక్షిక పదార్థాలు, పారదర్శక పదార్థాలు మరియు అపారదర్శక పదార్థాలు. అయితే రిఫ్లెక్షన్ అనేటువంటి ఫినోమినా జరగాలి అంటే ఖచ్చితంగా తలం అనేది ఏ రూపంలో ఉండాలండి? అపారదర్శకమై ఉండాలి, అంటే ఒపెక్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి, అంటే కాంతిని నిరోధకంగా ఉండాలి. కాంతి నిరోధకం అయితేనే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేటువంటి ఫినోమినా జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, కాంతి పరావర్తనం జరగాలి అంటే అక్కడ తీసుకుంటున్నటువంటి తలం అనేది లేదా ఉపరితలం అనేది ఏ ఆబ్జెక్ట్ అయి ఉండాలి అంటే ఒపేక్ ఆబ్జెక్ట్ లేదా అపారదర్శక పదార్థం అయి ఉండాలి, అపారదర్శక పదార్థం అయి ఉండాలి. అపారదర్శకం అంటే కాంతి ఒకవైపు నుండి అవతల వైపుకి ట్రాన్స్ఫర్ చేయకుండా అడ్డుగా నిలబడేటువంటి పదార్థం అయి ఉండాలి. సో అప్పుడు మాత్రమే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది, కాంతి పరావర్తనం అనేది జరుగుతుందండి. సో ఇందులో ఇంకొక విషయం, ఈ కాంతి పరావర్తన కాంతి పతన కిరణానికి మరియు పరావర్తన కిరణానికి మధ్యలో కనుక మనం లంబం గీసినామంటే, మధ్యలో కనుక మనం లంబరేఖ గీసినామంటే ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి కోణం ఏదైతే ఉందో ఆ కోణాన్ని పతన కోణము అంటారండి. ఇన్సిడెంట్ యాంగిల్ లేదా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని చెప్తారండి. సో పతన కోణము అంటారు. అయితే ఇక్కడ ఈ లంబానికి ఇటువైపున ఏర్పడినటువంటి ఒక కోణం యాంగిల్ అయితే ఏదైతే ఉందో దాన్ని పరావర్తన కోణము అంటారండి. రిఫ్లెక్టింగ్ యాంగిల్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్తుంటారండి. సో ఇది రిఫ్లెక్టింగ్ యాంగిల్, ఇది ఇన్సిడెంట్ యాంగిల్. అయితే ఈ పరావర్తన నియమాలు ఏంటాయి అంటే లంబానికి గీచినటువంటి లంబానికి పరావర్తన కిరణం మరియు పతన కిరణం, ఇన్సిడెంట్ రే మరియు రిఫ్లెక్టింగ్ రే రెండు చెరకు వైపున ఉంటాయి అని చెప్తుందండి. పరావర్తన నియమాలు ఏం చెప్తున్నాయండి? మనం గీసుకున్నటువంటి లంబానికి ఇన్సిడెంట్ రే అనేది ఒకవైపు, రిఫ్లెక్టింగ్ రే అనేది మరొక వైపు, అంటే చెరో వైపు ఉంటాయి అని చెప్తున్నారండి. రెండోది ఏంటంటే ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి యాంగిల్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది మరియు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కి సమానంగా ఉంటుంది. దీన్నే యాంగిల్ I ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ R అని తెలియజేస్తుందండి. పరావర్తన నియమం ఏం చెప్తుందండి? లంబానికి ఇరువైపులా ఇన్సిడెంట్ రే మరియు రిఫ్లెక్టింగ్ రే ఉంటాయి. అయితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి పతన కోణం యాంగిల్ I అనేది పరావర్తన కోణం యాంగిల్ R కి సమానంగా ఉంటుంది అని తెలియజేస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. యాంగిల్ I ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ R. యాంగిల్ I ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ R అనేసి రాదు, కానీ పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానము, పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానం అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. మనం ఏం ఆబ్జెక్ట్ తీసుకోవాలి? అపక్యూ ఆబ్జెక్ట్ లేదా ఒపెక్ ఆబ్జెక్ట్స్ తీసుకోవాలి. సో ఒపెక్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు మాత్రమే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేటువంటి ఫినామినా జరుగుతుందన్న విషయాన్ని మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే దీని యొక్క అనువర్తనాలు ఏంటి అయిన విషయానికి వచ్చినప్పుడు కాంతి పరావర్తనం యొక్క అనువర్తనాలు కనుక చూసినారంటే చూడండి మిత్రమా, కాంతి పరావర్తనం కారణంగానే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ రీజన్ చేతనే మనము విజువలైజింగ్ సెన్స్ అనేది మనకు
తెలియబడుతుందండి. అంటే దృష్టి జ్ఞానం అంటుంటారు చూడండి. సో ఈ పరావర్తన ధర్మం ఆధారంగానే మనం వస్తువులను చూడగలుగుతున్నాము. అంటే దృష్టి జ్ఞానం మనకు కలుగుతుంది. ఎవరి వల్ల కలుగుతుంది అంటే కాంతి పరావర్తనం అనేటువంటి ధర్మం వలన మనం వస్తువులను చూసే జ్ఞానం మనకు కలుగుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దృష్టి జ్ఞానం ఎవరి వల్ల కలుగుతుందండి? దృష్టి జ్ఞానం. సో ఈ దృష్టి జ్ఞానం అనేది పరావర్తన నియమం వల్లనే కలుగుతుంది. అయితే ఇంకా ఏంటంటే అంటే సూర్యకిరణాలు గుర్తుపెట్టుకోండి. సూర్యకిరణాలు చంద్రుని పైన పడినప్పుడు ఈ పరావర్తన నియమం ఆధారంగానే చంద్రుడు ప్రకాశవంతంగా వెలుగుతున్నట్లు మనకు కనబడతాడండి. యాక్చువల్గా చంద్రుడు అనేటువంటి వ్యక్తి వాస్తవానికి కాంతిని స్వయంగా ఉత్పత్తి చేయలేడు. అయితే వెలుగుతున్నట్లు మనకు ఎందుకు కనబడతారు అంటే బికాస్ ఆఫ్ ద రీజన్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ సన్ రేస్ అనేటివి అక్కడ పడినప్పుడు దాని యొక్క కాంతి ప్రభావం చేత అవి తిరిగి ప్రయాణం చేసినప్పుడు ఆ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేటువంటి ఫినోమినా ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు మనకు ఆ చందమామ ఆ మూన్ అనేటువంటిది వెలుగుతున్నట్టు మనకు అదే కాంతిని రిలీజ్ చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. అలా కనపడడానికి కారణం ఏంటంటే కాంతి పరావర్తనం. గ్రహాలు కూడా అంతే మనకు కనబడుతున్నాయి అంటే అక్కడ రిఫ్లెక్షన్ అనేటువంటి ఫినోమినా జరుగుతుంది అని అర్థం. ఇంకొకటి మూడోది కనుక గమనించినట్లయితే ఒక వెహికల్ని నడుపుతున్నప్పుడు వెనక వైపు వస్తున్నటువంటి వెహికల్ని మనం సైడ్ మిర్రర్లో అంటే దర్పణంలో చూసుకుంటూ మనం వెళ్తూ ఉంటాం. ఆ సైడ్ మిర్రర్లో ఆ వెనక వస్తువులు కనపడడానికి కారణం ఏంటంటే కాంతి పరావర్తన నియమము. అంటే వెనకాల వస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వెహికల్స్ అవి ఆ సైడ్కి ఉన్నటువంటి మిర్రర్ పైన ఆ దర్పణం పైన రిఫ్లెక్షన్ జరిగి మనకు అక్కడ ఎక్కడ వస్తున్నాయో ఆ వెహికల్స్ అనేటివి స్పష్టంగా మనకు విజువలైజేషన్ కావడం అనేది జరుగుతుంది. సో కాబట్టి వెనక వైపు ఉన్నటువంటి వస్తువుల్ని మిర్రర్లో చూడడానికి కారణం ఏంటంటే కాంతి పరావర్తనం. ఈ విధంగా చూసుకుంటూ పోతే కనిపించే ప్రతిదీ మనకు పరావర్తన నియమం కిందకి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మిర్రర్లో అంటే దర్పణాలలో ప్రతిబింబాలు ఏర్పడడానికి కారణం ఏంటంటే మనకు కాంతి పరావర్తనం ఆధారంగానే పొద్దున్న లేస్తే అద్దంలో మన మూతిని మనమే చూసుకుంటుంటాం. అర్థమవుతుందా? సో మన మూతిని మనమే చూసుకోవడానికి కారణం ఏంటంటే కాంతి పరావర్తన నియమము. అంటే ప్రతిబింబాలని ఏర్పాటు చేస్తుంది అనేసి మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిబింబాల గురించి మనం మాట్లాడినప్పుడు ఫస్ట్ మనం దర్పణాల గురించి మాట్లాడుకోవాలి. సో అయితే దర్పణాల గురించి మాట్లాడే ముందు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మనం ఇంకొకటి మాట్లాడుకొనేసి మనం దర్పణాల గురించి మాట్లాడదాం. ఆ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ కాంతి పరావర్తన నియమం ఆధారంగానే సైనికులు పెరిస్కోప్ని ఉపయోగిస్తారండి. సో ఈ పెరిస్కోప్ అనేటువంటి ఎక్విప్మెంట్ అనేది ఈ పరికరం అనేది కాంతి పరావర్తన ధర్మం ఆధారంగా పనిచేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. కాంతి పరావర్తన ధర్మం ఆధారంగా పెరిస్కోప్ అనేది పనిచేస్తుంది. అయితే కాంతి పరావర్తన ధర్మం ఎట్లా పనిచేస్తుంది అక్కడ అంటే ఈ పెరిస్కోప్ని రెడీ చేసినప్పుడు జడాకారంలో ఉంటుంది. సో ఈ పెరిస్కోప్ రెడీ చేసినప్పుడు రెండు మిర్రర్స్ని ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ రెండింటి మిర్రర్స్ కారణం చేత ఇక్కడ ఉన్నటువంటి ప్రతిబింబం ఈ మిర్రర్ పైన పడి ఇది ఇమ్మీడియట్గా రిఫ్లెక్షన్ ఈ మిర్రర్ పైన ఏర్పడేట్టుగా చేస్తుంది. ఈ మిర్రర్ మనకు ఇక్కడ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేస్తుంది. సో ఈ విధంగా రిఫ్లెక్షన్ అనేది జరిగి అక్కడ ఉన్నటువంటి వస్తువు ఇక్కడ కనిపించేట్టుగా చేస్తుంది. సో అంటే గోతుల్లో దాక్కొని కానీ నీళ్ళల్లో దాక్కొని కానీ పైన ఉన్నటువంటి వస్తువుల్ని మనం చూడడానికి అవకాశం ఉన్నటువంటి పరికరం ఏంటంటే పెరిస్కోప్. అయితే ఇక్కడ దర్పణాల మధ్య వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రెండు దర్పణాల మధ్య కొంత కోణంతో ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అందుకే అంత స్పష్టంగా కనబడతాయి, పర్టికులర్గా కనబడతాయి. మరి అక్కడ పెరిస్కోప్లో రెండు దర్పణాల మధ్య ఏర్పాటు చేసినటువంటి కోణం ఎంత అంటే కరెక్ట్గా 45 డిగ్రీలు ఉంటుందండి. సో 45 డిగ్రీలు ఉంటేనే స్పష్టమైనటువంటి ఇమేజ్ అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. అయితే దర్పణాలు మరి మనకు దర్పణాలు రెండు రకాలుగా ఉంటాయండి. సో ఆ రెండు రకాల దర్పణాలు ఏంటయ్యా అంటే ఒకటి పుటాకార దర్పణం, రెండోది కుంభాకార దర్పణం. పుటాకార దర్పణం, రెండోది పుటాకార దర్పణం. అర్థమవుతుందండి? పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం. పుటాకారము, కుంభాకారము. సో పుటాకారం అంటే ఏంటంటే
ఇన్వర్డ్ కర్వ్డ్ అన్నట్టు. ఏంటి లోపల వైపు కర్వ్ అయి ఉంటుంది. అంటే ఎలాగంటే ఇప్పుడు బంతి ఉందనుకోండి, సో బంతిని మనం కట్ చేసినప్పుడు ఇలా ఉన్నటువంటి బంతిని మనం కట్ చేసినాం అనుకోండి, ఇన్వర్డ్ కర్వ్ ఏర్పడుతుంది చూసినారా. సో ఇన్వర్డ్ కర్వ్ ఏర్పడినటువంటి ఇలాంటి మిర్రర్స్ని మనం ఏమంటాం రా అంటే పుటాకార దర్పణాలు అంటామండి. ఏ దర్పణాలు అంటామండి? పుటాకార దర్పణాలు అంటాం. సో ఇన్వర్డ్ కర్వ్ అన్నట్టు, ఇన్వర్డ్ కర్వ్ అన్నట్టు. మరియు కుంభాకార దర్పణాలు ఏంటండి? కుంభాకార దర్పణాలు. వీటిని కాన్వెక్స్ మిర్రర్స్ అంటాం, వీటిని కాన్కేవ్ మిర్రర్స్ అంటాం. సో కాన్కేవ్ మిర్రర్స్ అంటే ఇన్వర్డ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కంటైనింగ్ సబ్స్టెన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏంటి? కాన్కేవ్ మిర్రర్. ఇంకా రెండోది ఏంటంటే అవుట్వర్డ్ కర్వ్ అన్నట్టు. అంటే అవుట్వర్డ్ కర్వ్ ఉంటుంది అన్నట్టు. సో ఈ అవుట్వర్డ్ కర్వ్ ఉన్నటువంటి ఈ పదార్థాన్ని, ఆ మిర్రర్ని మనం ఏమంటాం అంటే కుంభాకార దర్పణం అంటారండి. కటకాలు వేరు, దర్పణాలు వేరు. సో అద్దాలు వేరు, లెన్స్ వేరు అన్నట్టు. సో ఈ కుంభాకార కటకం అవుట్వర్డ్ కర్వ్ ఉంటుంది, అంటే బయటి భాగంలో ఉబ్బెత్తుగా కనబడుతుంది. ఇప్పుడు చూడండి, బంతిని కట్ చేసినప్పుడు ఇన్వర్డ్ కర్వ్ ఉందనుకోండి, లేదా పప్పు గెరిట చూసుకుంటాం, ఇన్వర్డ్ కర్వ్. సో ఇన్వర్డ్ కర్వ్ని మనం ఏమంటాం అంటే పుటాకార దర్పణం అని చెప్తాం. అదే అవుట్వర్డ్ కర్వ్ ఉన్నదనుకోండి, సో అవుట్వర్డ్ కర్వ్ని మనం కుంభాకార దర్పణము అని చెప్తామండి. కుంభాకార దర్పణము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దీన్ని ఇంగ్లీష్లో కనుక మాట్లాడుకుంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్కేవ్ మిర్రర్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే ఇన్వర్డ్ కర్వ్డ్ ఏరియా ఈస్ కాల్డ్ యాజ్ కాన్కేవ్ మిర్రర్. అవుట్వర్డ్ కర్వ్డ్ సర్ఫేస్ సబ్స్టెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్వెక్స్ మిర్రర్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇన్వర్డ్ అవుట్వర్డ్ కర్వ్డ్ అనేది పక్కన పెడితే మనకు వీటి యొక్క అనువర్తనాలపైన బిట్టు చాలాసార్లు అడగడం జరిగిందండి. అయితే పుటాకార దర్పణాల యొక్క ఉపయోగాలు ఏంటి, అనువర్తనాలు ఏంటి, ఎక్కడ ఉపయోగిస్తామన్న విషయానికి వచ్చినప్పుడు బాగా గమనించండి మిత్రులారా. పుటాకార దర్పణాలు. సో ఈ పుటాకార దర్పణాలను జనరల్గా దంత వైద్యులు, ఎవరండి? దంత వైద్యులు, ఇక్కడ బిట్ ఎక్కువ పడిందండి. మరియు ఈఎన్టీ డాక్టర్స్, ఈఎన్టీ స్పెషలిస్ట్ తెలుసు కదా, ఎవరు? ఇయర్ నోస్ టంగ్కు సంబంధించినటువంటి డాక్టర్ని మనం, లేదా ఇక్కడ థ్రోట్ అని కూడా చెప్తామండి. థ్రోట్ గొంతుకు సంబంధించినటువంటి డాక్టర్స్ని కలిపి మనకు గొంతు, ముక్కు, అర్థమవుతుందా? గొంతు, ముక్కు, చెవుల డాక్టర్ మనం ఏం చెప్తాం రా అంటే ఈఎన్టీ డాక్టర్ స్పెషలిస్ట్ అని చెప్తామండి. సో ఈ ఈఎన్టీ డాక్టర్స్ ఏ దర్పణాలను వాడతారా అంటే పుటాకార దర్పణాలను వాడతారు. అయితే దంత వైద్యులు వాడుతున్నారు, ఈఎన్టీ డాక్టర్స్ వాడుతున్నారు. సో కాబట్టి ఈ దర్పణాలకు మరొక పేరు ఏంట్రా అంటే డాక్టర్ దర్పణాలు లేదా డాక్టర్ మిర్రర్స్ అని చెప్తుంటారండి. ఏమంటాం? డాక్టర్ మిర్రర్స్ అని చెప్తుంటారండి. ఈఎన్టీ స్పెషలిస్ట్ వాడుతున్నారు, దంత వైద్యులు వాడుతున్నారు కాబట్టి దీన్ని డాక్టర్ మిర్రర్స్ అని కూడా చెప్తారు. వీటిని ఉపయోగించి వస్తువులను కాల్చవచ్చండి. మనం చూసినట్లయితే, చిన్నప్పుడు గమనించినట్లయితే కాంతిని ఒక పట్టకం గుండా పట్టుకొని దాని కింద పేపర్ పెట్టినామంటే కాంతి కాలేదండి. సో ఇలా కాల్చడానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి వీటిని బర్నింగ్ మిర్రర్స్ అని కూడా చెప్తారండి. బర్నింగ్ మిర్రర్స్, దీన్నే డాక్టర్ మిర్రర్స్ అంటారు, బర్నింగ్ మిర్రర్స్ అంటారు. మరైతే ఈ పుటాకార దర్పణాల యొక్క అనువర్తనంలో వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే వాహనాల యొక్క హెడ్ లైట్లో వాడతారండి. హెడ్ లైట్లో వాడతారు. ఇలా ఉంటాయి చూడండి, ఇలా ఉంటాయి. సో హెడ్ లైట్లలో ఈ పుటాకార దర్పణాలను వాడతారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కుంభాకార దర్పణాలను వెహికల్స్ యొక్క సైడ్ మిర్రర్లో వాడతారు. ఇంకా వెరీ ఇంపార్టెంట్ అండి, పుటాకార దర్పణాలను ఇంకా ఎక్కడ వాడతారా అంటే సోలార్ కుక్కర్లలో వాడతారండి. వెరీ ఇంపార్టెంట్, సోలార్ కుక్కర్స్లో వాడేటువంటి దర్పణం ఏంటి అని అడుగుతుంటాడండి. సో ఆల్రెడీ అడిగినటువంటి బిట్ ఇది. సోలార్ కుక్కర్స్లో వాడినటువంటి దర్పణాలను ఏమంటారు అనేసి పుటాకార దర్పణాలు లేదా కాన్కేవ్ మిర్రర్స్ అని చెప్తుంటారండి. సో ఇవి దీనికి సంబంధించినటువంటి అనువర్తనాలు. డాక్టర్ వాడతారు కాబట్టి డాక్టర్ మిర్రర్ అంటాం, కాలుస్తుంది కాబట్టి బర్నింగ్ మిర్రర్ అంటాం. పుటాకార దర్పణాలు వాహనం యొక్క హెడ్ లైట్లలో వాడతాం. అదే వెహికల్స్ యొక్క సైడ్ లైట్లలో వాడేటువంటిది, అంటే సైడ్ మిర్రర్స్గా వాడేటువంటివి
కుంభాకార దర్పణాలు, కాన్వెక్స్ మిర్రర్స్ అనేటివి సైడ్ లైట్లలో వాడుతుంటారు. మరి ఫిల్మ్ ఇండస్ట్రీస్లో వాడుతుంటారండి. ఎక్కడ ప్రొజెక్టర్లకి ఫిల్మ్ ఇండస్ట్రీస్లో ఈ కుంభాకార దర్పణాలను వాడుతూ ఉంటారు. సోలార్ కుక్కర్లో వచ్చేసరికి పుటాకార దర్పణాలను వాడుతూ ఉంటారండి. సో అయితే ప్లెయిన్ మిర్రర్స్ అనేటివి మనకు జనరల్గా మనం ఎక్కడైనా సేవింగ్కి వెళ్ళినప్పుడు కానీ బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు కానీ అద్దాలు మిర్రర్స్ కనబడతాయి మనకు. సో ఆ మిర్రర్స్లో మనం ఒక్కరం నిలబడుకుంటే మన వెనకాల ముగ్గురు, తర్వాత ఇద్దరు అట్లా ఇమేజెస్ అనేటివి మనకు కనబడుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే దానికి కారణం కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ లైటే. అర్థమవుతుందా? అంటే ఒక వస్తువు యొక్క ప్రతిబింబం అనేక సార్లుగా ప్రతిబింబిస్తుంది అన్నట్టు. సో అయితే అలా అనేక ప్రతిబింబాలు కనపడడానికి గల కారణం ఏంటి, ఆ ప్రతిబింబాలను మనం ఎలా కనుక్కుంటాం, ఒక వస్తువు యొక్క ప్రతిబింబాలు ఎన్ని ఏర్పడుతున్నాయి, ఎట్లా ఏర్పడుతున్నాయి అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే, రెండు అద్దాలంటే ఏంటమ్మా మిర్రర్స్, రెండు మిర్రర్స్ని ఒక పర్టికులర్ యాంగిల్లో మనం ఏర్పాటు చేసినప్పుడు వాటి యొక్క ప్రతిబింబాల సంఖ్య అనేది మారుతూ ఉంటుందండి. మరి అయితే ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి అన్న విషయం అనేది అక్కడ ఆ రెండు మిర్రర్స్ మధ్యన ఏర్పాటు చేసేటువంటి యాంగిల్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఆ రెండింటిని ఏర్పాటు చేసినటువంటి యాంగిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ ప్రతిబింబాల సంఖ్యను కనుక్కోవడానికి మనకు ఒక చిన్న ఫార్ములా ఉందండి. ఆ ఫార్ములా ఏంటంటే ప్రతిబింబాల సంఖ్య n = 360 degrees by theta minus 1. ఫర్ ఎగ్జాంపుల్ రెండు మిర్రర్స్ కి మధ్యన మనం ఒక బార్బర్ షాప్కో సెలూన్కో పోయినాం. సో ఒక సెలూన్కి వెళ్ళినప్పుడు రెండు మిర్రర్స్ మధ్యన ఎంత యాంగిల్ పెడితే ఎన్ని ఇమేజెస్ మనవి కనపడతాయి అన్న విషయానికి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రెండు మిర్రర్స్ మధ్యన ఒక 40 degrees యాంగిల్ పెట్టినాడు అనుకోండి, θ = 40 degrees యాంగిల్ పెట్టినాడు అనుకోండి. θ అంటే ఏంటి, కోణాన్ని తెలియజేసేది కదా. సో 40 degrees యాంగిల్ పెట్టినాడు అనుకోండి. సో 40 degrees యాంగిల్ పెడితే మనకు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి దాని లోపల, అద్దం లోపల అంటే 4 1 4 4 1 4 4 4 1 4 4 9 36 4 9 36. సో 9 - 1 = 8. అంటే మనం రెండు అద్దాల మధ్య, రెండు మిర్రర్స్ మధ్యన 40 degrees యాంగిల్ కనుక ఉంచి మనం సెలూన్ షాప్ని అరేంజ్ చేసినామంటే, మనం ఒక ఆబ్జెక్ట్ని ఆ రెండు అద్దాల మధ్యలో పెట్టినారంటే 8 ఇమేజెస్ అనేటివి మనకు కనపడతాయి. ఒకవేళ రెండు మిర్రర్స్కి మధ్యన యాంగిల్ అనేది 30 degrees పెట్టినారనుకోండి, θ = 30 degrees అయిందనుకోండి. సో 360 degrees by 30 - 1 = 0 0 3 1 3 3 2 సో 12 - 1 = 11. ప్రతిబింబాల సంఖ్య 11 ఏర్పడతాయి. ఇంకా ఎన్ని ఇమేజెస్ ఏర్పడతాయి, ఇన్ని ఇమేజెస్ ఏర్పడడానికి ఆ రెండింటి మిర్రర్స్ మధ్య ఎంత యాంగిల్ ఏర్పాటు చేయాలి అన్న క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి లొకేషన్ అండి. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి అనువర్తనాలు. కుంభాకార కటకాలకు ఎక్కువ అనువర్తనాలు లేవండి. సో సైడ్ మిర్రర్స్లో వాడుతుంటాం, మరియు ఫిల్మ్ ఇండస్ట్రీస్లో వాడుతుంటాం, ప్రొజెక్టర్స్లో వాడుతుంటాం. సో వీటిని డాక్టర్ మిర్రర్స్ అంటాం, సోలార్ కుక్కర్లో వాడుతుంటాం, బర్నింగ్ మిర్రర్స్ అంటాం. వాహనాల యొక్క హెడ్ లైట్లలో ఏ మిర్రర్స్ వాడతారంటుంటారు. సో దంత వైద్యులు ఉపయోగించేటువంటి మిర్రర్ ఏది అని కూడా అడగడానికి అవకాశం ఉన్నటువంటి లొకేషన్ అండి. సో ఇవి పుటాకార దర్పణాలు, ఇవి కుంభాకార దర్పణాలు. పుటాకార దర్పణాలు, కుంభాకార దర్పణాలు. ఇది లైట్ యొక్క రిఫ్లెక్షన్ కి సంబంధించినటువంటి విషయం అండి. తర్వాత టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. రెండవది ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే కాంతి సంపూర్ణ అంతర పరావర్తనము. కాంతి సంపూర్ణ అంతర పరావర్తనం గురించి మనం ఈ దీని కాన్సెప్ట్ తర్వాత ఇట్లే కంటిన్యూస్గా మాట్లాడుకుంటుంటామండి. ఒకవేళ ఈ వీడియో కనుక లెంత్ అయితే నేను కట్ చేసి పార్ట్ 3గా చేస్తాను. లేదు అనిపిస్తే ఈ ఒక్క వీడియోలోనే అన్ని ధర్మాలని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత ధర్మం ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్.